ఎమ్మెల్సీకి అలాగే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కవిత. సస్పెన్షన్ తర్వాత కవిత ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. కవిత పెట్టిన ప్రెస్ మీట్ లో మెయిన్ గా హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు సంధించారు సైదులు. సో మొత్తానికి ఇటు తనకు జరిగిన బాధను వ్యక్తం చేస్తూనే ఒకవైపు ఇటు నానా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పుడు నాపై జరిగింది, ఆ తర్వాత కేటీఆర్ పై జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్పారు. సో ఏ విధంగా చూడాలి సైదులు మొత్తానికి? ఖచ్చితంగా, ఎందుకంటే పార్టీలో జరుగుతున్న పరిణామాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పార్టీ రేపు అసలు ఉంటుందో ఉండదో దానికి గల కారణం కొందరు వ్యక్తులు అని చెప్పేసి ఆమె పేర్లతో సహా చెప్పింది. అంటే ప్రస్తుతం పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్నటువంటి సంతోష్ రావులు పార్టీని నాశనం చేసే పని చేస్తున్నారని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశంలో వెల్లడించారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి నాన్న అని చెప్పేసి ఆమె వ్యాఖ్యానించారు. దాంతో పాటుగా ఇక ఇప్పటికైనా సరే కేటీఆర్ రమణ నువ్వైనా సరే జాగ్రత్తగా ఉండు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని నమ్మొద్దు, నమ్మితే మాత్రం ఖచ్చితంగా పార్టీ ఉండదు, నాన్నకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి నాన్న, 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాన్న ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత కొందరు అధికార కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి పార్టీని నాశనం చేసే కుట్ర చేస్తున్నారని చెప్పేసి కూడా ఆమె చాలా కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమె రాజకీయ భవిష్యత్తు గురించి మాత్రం ఎక్కడా కూడా మాట్లాడలేదు. సో ఇక బాధలో ఉన్నాను, 2 రోజుల పాటు రెస్ట్ తీసుకుంటాను, తర్వాత కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పేసి ఆమె అన్నారు. తెలంగాణ జాగృతిని విస్తృత పరుస్తాను, కార్యక్రమాల్లో పాల్గొంటాను, బతుకమ్మ కార్యక్రమం కూడా ఖచ్చితంగా పాల్గొంటానని ఆమె చెప్పారు. కాబట్టి పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన మాత్రం ఖచ్చితంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలతో పాటుగా నేను కూడా బలపడుతున్నాను. సో నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు కొందరు కేసీఆర్ పైన ఒత్తిడి తెచ్చారు, అందువల్లనే కేసీఆర్ నన్ను సస్పెండ్ చేశారు. నా సస్పెన్షన్ కి సంబంధించి ఒకసారి పార్టీ కేసీఆర్ పునరాలోచించుకోవాలని చెప్పేసి ఆమె అన్నారు. అయితే పార్టీ సభ్యత్వానికి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఎమ్మెల్సీ కవిత రాజీనామా చేశారు. ఆ యొక్క రాజీనామా లేఖను తెలంగాణ భవన్కి పంపించారు. అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారు. ఆ యొక్క రాజీనామా లేఖను మండలి చైర్మన్ గుట్ట జితేందర్ రెడ్డికి పంపించారు. సో ఇక ఖచ్చితంగా ఆ ఫ్యూచర్ ఏంటో నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకోబోతున్నారని మీడియా అడిగినప్పుడు కవిత ఆమె ఏం చెప్పలేదు, దాటవేసే ప్రయత్నం చేసింది. బాధలో ఉన్నాను కాబట్టి 2 రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటాను, దాని తర్వాత ప్రకటిస్తానని అన్నారు. అదే ఎక్కడా కూడా ఆమె నేను పార్టీ పెట్టుతున్నాను, పార్టీ పెట్టబోతున్నాను, వేరే పార్టీలో జాయిన్ అవుతున్నానని చెప్పేసి ఆమె చెప్పలేదు. వేరే పార్టీలో జాయిన్ అవుతున్నానని వస్తున్నటువంటి వార్తలను ఆమె తీవ్రంగా ఖండించింది ఎమ్మెల్సీ కవిత. నేను ఏ పార్టీలో కూడా జాయిన్ కావడం లేదు, వీళ్ళు నిరాధారమైన వార్తలు రాస్తున్నారు, అది సరైనది కాదని చెప్పేసి ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. కాబట్టి ఖచ్చితంగా ఇక పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల పైన ఎప్పటికైనా సరే జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం రానున్న రోజులలో అసలు బీఆర్ఎస్ పార్టీనే ఉండదని చెప్పేసి ఆమె అంటున్నారు. ఎందుకంటే కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఓన్లీ అక్రమ సంపాదన పైన దృష్టి పెట్టారు. తెలంగాణ భవిష్యత్తు గురించి కానీ, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ ఎక్కడ కూడా ఆలోచన చేయడం లేదు. ఇవాళ కొందరు కోర్టులో సంపాదించుకొని పెట్టుకున్నారని చెప్పేసి కూడా అన్నారు. ఉదాహరణకి మనకి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఒక సామాన్య కుటుంబంలో పుట్టాడు. ఆయన సంతోష్ రావుకి క్లాస్మేట్, అందువల్ల ఇవాళ ఆయన కొన్ని కోట్ల రూపాయలు సంతోష్ రావు అడ్డం పెట్టుకొని సంపాదించాడు అని చెప్పేసి కవిత కొన్ని కీలకమైన వ్యాఖ్యలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పైన చేసింది. ఇక 750 కోట్ల రూపాయలతో ఒక కంపెనీని కూడా స్థాపించేందుకు సిద్ధమయ్యారు. ఆ కంపెనీ వర్క్ కూడా మోకిలాలో స్టార్ట్ చేశారు. ఇంత డబ్బు అసలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చిందనేది కూడా ఆ సొంత గ్రామ ప్రజలు ఆశ్చర్యపోతున్నారని చెప్పేసి ఆమె పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పైన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అంటే దీన్ని వంట చూస్తే ఖచ్చితంగా అటు హరీష్ రావు, సంతోష్ రావు ఇద్దరు కూడా పార్టీని నాశనం చేసేందుకు, పార్టీ అవినీతి పాల్పడుతున్నారని చెప్పేసి ఆమె నేరుగా ఆరోపణలు చేసింది. సో ఏదేమైనా సొంత చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు రాజకీయ పరంగా పెద్ద చర్చనాంశంగా మారింది. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు అంటే ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామాతో పాటుగా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారు, మరో పార్టీ పెట్టబోతున్నారు, పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఆమె ఓన్లీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, అదేవిధంగా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా తప్ప ఎక్కడ కూడా పార్టీ కొత్త పార్టీ పేరు పెడతానని చెప్పేసి ఎక్కడ కూడా చెప్పలేదు. అది ఓన్లీ నిరాధారమైన వార్తలు మాత్రమే కూడా ఆమె చెప్పుకొచ్చారు. దాంతో పాటు పార్టీలో జరుగుతున్న పరిణామాలకు మాత్రమే ఆమె మాట్లాడారు. ఎప్పుడైనా సరే ఖచ్చితంగా పార్టీ అలర్ట్ గా లేకపోతే మాత్రం రానున్న రోజులలో అసలు పార్టీనే ఉండదు, కేటీఆర్ కూడా
కష్టకాలంలో ఉంటారు. కేటీఆర్ ను కూడా ఆమె రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే రామన్న చాలా ఆలోచించుకోవాలి. ఎందుకంటే నన్ను సస్పెండ్ చేయడం కాదు, పార్టీలో ఉన్నవారు కొందరు పార్టీని నాశనం చేసే నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి సో అలాంటి వారిపైన నేను ఆరోపణలు చేశాను. కానీ నా పైన చర్యలు తీసుకున్నారు. నాకు పార్టీతో పేరుబంధం ఉంది. ఎందుకంటే నా చిరుకుల వేలు పట్టుకొని నన్ను నా తండ్రి కేసీఆర్ నడిపించారు. అనేక సార్లు ఉద్యమం సమయంలో కూడా నేను నా తండ్రి చిరుకులు పట్టుకొని నడిచాను. అనేక ఉద్యమాలు చూశాను. ఎందుకంటే తెలంగాణ ఆనాటి పరిస్థితి ఏ విధంగా ఉండేది నాకు తెలుసు. కానీ ఇవాళ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సామాజిక తెలంగాణ కావాలని మాత్రమే నేను అన్నాను తప్ప ఎక్కడ కూడా నేను మాట్లాడిన మాటల్లో అంటే నేను మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు పార్టీ ఉద్దేశించి కాదని చెప్పేసి ఆమె చెప్పారు. సామాజిక తెలంగాణ అంటే బడుగు బలహీన వర్గాలు ఎప్పుడైతే మంచిగా ఉంటారో అప్పుడే మనం సామాజిక తెలంగాణ సాధించినట్లయితుందని చెప్పేసి కూడా నేను అప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మొదటిసారి మాట్లాడాను. అప్పటి నుంచి కూడా నేనేదో పార్టీ పైన ఆరోపణ చేస్తున్నట్టుగా కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు నా పైన కొందరు నెగిటివ్ ప్రచారం చేశారు సోషల్ మీడియాలో. దాని తర్వాత నా పైన కేసీఆర్ దగ్గర అనేక మాటలు చెప్పారు. నన్ను కేసీఆర్ దూరం చేసే ప్రయత్నం చేశారు. నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని చెప్పేసి కొందరు భావించారు. సో దానిలో భాగంగానే నా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత అసలు పార్టీనే లేకుండా చేయాలని చెప్పేసి కొందరు కంకణం కట్టుకున్నారు. సో ఖచ్చితంగా పార్టీ ఉండాలి, పార్టీ ఉంటుంది, కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలి. కానీ కేసీఆర్ పక్కన ఉన్నటువంటి వారు ఎవరుతున్నారో వారందరూ కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో దాంతో పాటుగా తన అన్నైనటువంటి కేసీఆర్ కూడా ఆమె అనేక సలహాలు సూచనలు చేసింది. ఇప్పటికైనా సరే కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి. పార్టీలో కరుడు పెట్టినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దగ్గరకు తీసుకోవాలి. వారిని కలుపుకొని ప్రజల్లోకి వెళ్ళాలి, ఉద్యమాలు చేయాలి, ప్రజా సమస్యలపైన పోరాటం చేయాలి. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారని చెప్పేసి కూడా తన అన్నైనటువంటి కేటీఆర్ ఆమె సలహా సూచనలు చేసింది. కానీ ఎక్కడ నిర్లక్ష్యంగా ఉన్నా సరే కేటీఆర్ కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉండదని కూడా ఆమె చెప్తుంది. అంటే కేటీఆర్ కూడా అలర్ట్గా లేకపోతే మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ కూడా రానున్న రోజులలో రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా తన అన్న కేటీఆర్ ఆమె సూచన చేసింది. కొందరు కేటీఆర్ ను కూడా ఓడించేందుకు ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. దాని తర్వాత కేసీఆర్ ను కూడా కొందరు ఓడగొట్టాలని చూశారు. సో ఆ వ్యాఖ్యలు కూడా కొందరు ఈ మధ్య కాలంలో మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అవి మీరు సోషల్ మీడియాలో చూస్తే తెలిసిపోతుందని చెప్పేసి కూడా ఆమె అంటున్నారు. ఎవరైతే కేసీఆర్ దగ్గర గద్దెల్లో పోటీ చేశారో ఆ వ్యక్తికి కొందరు డబ్బులు పెట్టారు, కేసీఆర్ ను ఓడించేందుకు కుట్రపడినారని చెప్పేసి కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు ఎమ్మెల్సీ కవిత చేసింది. అంటే దీని మధ్య చూస్తే కావాలని కొందరు ఆ కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రపడిన తర్వాత పార్టీని లాక్కునే ప్రయత్నం కానీ లేకపోతే పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కానీ చేయాలని కంకణం కట్టుకున్నారు. కాబట్టి అలాంటి వారిపైన జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మాత్రమే నేను చెప్తున్నాను. దానిలో భాగంగా ఇప్పుడు కూడా నేను ఏదో చెప్పానని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత చెప్తుంది. ఇప్పటికైనా సరే అలర్ట్ గా లేకపోతే మాత్రం చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది పార్టీలో అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా ఆమె చేశారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి మాజీ మంత్రి హరీష్ రావు ఫ్లైట్ జర్నీ చేశారు. ఆ వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. అది నిజమా కాదా రేవంత్ రెడ్డి అంటే తెలుస్తుంది, మాజీ మంత్రి హరీష్ రావు గారి తెలుస్తుంది. వాస్తవాలతో కూడిన ఆధారాలను కూడా నేను త్వరలోనే బయటపడతానని చెప్పేసి కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. దాని తర్వాత ఇక రేవంత్ రెడ్డి కొందరు అండగాగుతున్నారు. ఎందుకంటే రూపాయి రూపాయలు చేస్తున్నారు, ఓన్లీ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. కానీ కేసీఆర్ కి ఎక్కడ కూడా అవినీతి పరుడు కాదు, కావాలని కొందరు అవినీతి మరక కేసీఆర్ కనిపించారని చెప్పి కూడా ఆమె అంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులలో పార్టీకి సంబంధించి కరుడు పెట్టిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కేటీఆర్ దగ్గర తీసుకోవాలి, కేటీఆర్ నడిపించాలని చెప్పేసి కూడా ఆమె సూచన సలహా కూడా తన అన్న కేటీఆర్ చేశారు. కాబట్టి ఆమె చేసినటువంటి ఆరోపణలు మరి ఇప్పుడు చూడాలి. దీనిపైన కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారు, మాజీ మంత్రి హరీష్ రావు ఏ విధంగా స్పందిస్తారు, మాజీ ఎంపీ సంతోషరావు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా తెలియాలి. ఎందుకంటే చాలా కీలకంగా ఉన్నారు మాజీ ఎంపీ సంతోషరావు, మాజీ మంత్రి హరీష్ రావు ఇదంతా కూడా చాలా కీలకంగా పార్టీలో ఉన్నారు. కాబట్టి నేరుగా వారిపైన పరిశీలనమైన ఆరోపణలు ఎమ్మెల్సీ కవిత చేసింది. కాబట్టి తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత చేసింది. కాబట్టి ఇప్పుడు ఆరోపణకు సంబంధించి మరి వారు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే యోగినిపల్లి సంతోషరావు తన తండ్రి కేసీఆర్ దగ్గర నుంచి ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతాడో తన తండ్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉంటారు, పార్టీ బాగుంటుంది, కొడుకుని మాత్రమే ఆయన ప్రోత్సహిస్తాడు, పిల్లరికి మాత్రమే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పిస్తారు, మిగిలిన వారిని ఎవరిని కూడా కేసీఆర్ అపాయింట్మెంట్ ఇప్పించారు, కేసీఆర్ నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తారు. దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా ఎమ్మెల్సీ కవిత సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. సో రానున్న రోజులలో ఖచ్చితంగా రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కూడా నేను నిర్ణయం తీసుకుంటాను. 2 రోజుల తర్వాత నేను ప్రకటన చేస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. కొత్త పరిణామాలు చూస్తుంటే చాలా బాధలో ఉన్నాను సో అని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఈ బాధలో నేను ఏం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను.
నా నిర్ణయం ఏంటని కూడా చెప్పలేకపోతున్నాను కాబట్టి ఖచ్చితంగా 2 రోజుల తర్వాత ప్రకటన చేస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్తున్నారు. కాబట్టి ఏదేమైనా సరే పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా కొందరు కుట్ర పని కొందరిని ఓడించేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి ఇవన్నీ కూడా పార్టీలు ఇప్పుడు ప్రకంపనలు లేపుతున్నాయని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే కేటీఆర్ ని సొంతంగా కేటీఆర్ ని ఓడించేందుకు సిరిసిల్లాలకి కొందరు డబ్బులు పంపించారు. ఒక మాజీ మంత్రి డబ్బులు పంపించి కేటీఆర్ ఓడగొట్టే ప్రయత్నం చేశారు. అంటే పార్టీలోనే ఉంది, పార్టీలోనే కొందరు కుట్ర పంచుతున్నారనే విషయాన్ని కేసీఆర్ కి తెలియలేదు. ఈ విషయం సంతోష్ రావు కూడా తెలుసు. సంతోష్ రావు కూడా ఏనాడు కేసీఆర్ కి చెప్పలేదు. కాబట్టి వాళ్ళ పార్టీ ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే ఈసారి 3వ పార్టీ రాష్ట్రంలో ఓడిపోయింది. దీనికి కారణం సంతోష్ రావు, హరీష్ రావు అని చెప్పి కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు పోలీసులు కింద చేసింది. దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఇక హరీష్ రావు మరి ఏ విధంగా కవిత వ్యాఖ్యలపై స్పందిస్తారు, సంతోష్ రావు ఏ విధంగా స్పందిస్తారని కూడా తెలియాలి. దాంతో పాటుగా సిరిసిల్లలో నేరేళ్లలో కొందరు దళితులు అంటే ఎవరైతే ఇష్ట బిజినెస్ చేస్తారో ఆ లారీని అడ్డుకున్నందుకు దళితుల్ని తరలింపు చేసి పోలీసులతో కొట్టించారు. అది సంతోషంగా కొట్టించారు. కేటీఆర్ పైన నెచ్చేశారు. కేటీఆర్ కి ఏమీ తెలియదు అసలు అని చెప్పేసి కూడా ఆమె సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అంటే ఈ విధంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలన్నిటిపైన కూడా ఆమె మాట్లాడారు, వ్యాఖ్యలు అంటే ఆరోపణలు చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆరోపణల పైన మరి పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు. ఎమ్మెల్సీకి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు కవిత. అనంతరం ఆమె సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ గా విమర్శలు సంధించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ ప్రకటన బాధ కలిగించిందన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో పెట్టారన్నారు కవిత. పార్టీలో ఉంటూ కేవలం డబ్బు సంపాదించుకోవాలనే ఆలోచన ఉన్నవాళ్లు, వ్యక్తిగత లబ్ధి పొందాలనుకునే వాళ్లు మే ముగ్గురం కలిసి ఉండకూడదని ఇలా కుట్రలు చేశారని కవిత ఆరోపించారు. మా కుటుంబం బాగుండొద్దు, మేం విచ్ఛిన్నమైతేనే వాళ్లకు అధికారం వస్తుందని ఆమె ఆరోపించారు. అందులో భాగంగా మొదటి అడుగులో నన్ను బయటకు పంపించారు. అది అక్కడితో ఆగదు. నాన్న, మీ చుట్టూ ఏం జరుగుతుందో ఓసారి చూసుకోండి. రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు మీకు పొంచి ఉందని హెచ్చరించారు కవిత. బీఆర్ఎస్ ను హస్తగతం చేసుకునే కుట్రలోనే తనను బయటకు పంపించారన్నారు కవిత. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీసీల అంశంపై మాట్లాడుతుంటే పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు చిలువలు పలువులుగా ప్రచారం చేశారని వాపోయారు కవిత. సామాజిక తెలంగాణకు కట్టుబడి ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. అందులో తప్పేముంది అన్నారు. స్వతంత్ర భారతంలో దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పిన గొప్ప నాయకుడు కేసీఆర్. చెప్పింది చెప్పినట్లు ఆయన చేశారన్నారు. ప్రతి కులాన్ని కాపాడుకునే ప్రయత్నం కేసీఆర్ చేశారు. అది సామాజిక తెలంగాణ కాదా? నేనేమైనా తప్పు మాట్లాడానా? బంగారు తెలంగాణ అంటే హరీష్ రావు